శ్రీ సత్యసాయి జిల్లాలో అంతర్రాష్ట్ర హవాలా దోపిడీ ముఠా ఆట కట్టించారు పోలీసులు. హైవేలపై కార్లను అడ్డగించి అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను కిడ్నాప్ చేస్తూ భారీ దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలోని 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మంది పట్టుబడగా 1,26,00,000 నగదుతో పాటు BMW ఇన్నోవా కారు, మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే 6 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ 21 మంది సభ్యుల ముఠాకు నేపాల్ నుంచి సిరిల్ మాథ్యూ నేతృత్వం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 ప్రధాన కేసుల్లో వీరు సుమారుగా 5.8 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో అంతర్రాష్ట్ర హవాలా దోపిడీ ముఠా ఆట కట్టించారు పోలీసులు. హైవేలపై కార్లను అడ్డగించి అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను కిడ్నాప్ చేస్తూ భారీ దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలోని 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మంది పట్టుబడగా 1,26,00,000 నగదుతో పాటు BMW ఇన్నోవా కార్లు, మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 6 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ 21 మంది సభ్యుల ముఠాకు నేపాల్ నుంచి సిరిల్ మాథ్యూ నేతృత్వం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 ప్రధాన కేసుల్లో వీరు సుమారు 5.8 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడైంది. సో మన సత్యసాయి జిల్లాలో డిసెంబర్ 3 కియా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఒక రాబరీ, ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి మంత్లో కనగానపల్లిలో కూడా ఒక సేమ్ ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసుకు మధ్యలో కూడా 3 months గ్యాప్ ఉంది. సో ఇది మనకి సూరత్, నార్త్ ఇండియా నుంచి మన బెంగళూరుకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ని ఇంటర్వ్యూన్ చేస్తూ ఈ రాబరీ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ అఫెన్స్లో 2,75,00,000 పోయింది. అదేవిధంగా రెండవది అఫెన్స్ కనగానపల్లిలో 3,05,00,000 వరకు పోయింది. అన్ని కలిపి కూడా 5,80,00,000 టోటలీ ఈ రాబరీ జరిగింది. దీని మేరకు మనం టోటలీ 10 టీములు ఫామ్ చేయడం జరిగింది. 10 టీములు ఫామ్ చేస్తూ ఈ కేసుని మనం డిటెక్ట్ చేశాము. దీంట్లో టోటలీ 10 అక్యూజ్డ్, టోటలీ ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ 21 మంది ఇన్వాల్వ్ అయ్యారు. దానిలో మనం ఈ కేసులో ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవరు ఎంటైర్ ఈ అఫెన్స్ని ప్లాన్ చేశారో వాళ్ళ పైన ఫోకస్ చేస్తూ టాప్ 10 అంటే దీనిట్లో ప్లానింగ్, ఎవరు మాస్టర్ మైండ్ ఉన్నారు, ఎవరు సిమ్ అరేంజ్ చేస్తారు, ఎవరు లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తారు, ఇదన్నీ కూడా ఎవరు కోఆర్డినేట్ చేస్తారో వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ పెట్టి టాప్ 10 మందిని మనము ఫస్ట్ ప్రయారిటీగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రిమైనింగ్ 11 మంది కూడా అమౌంట్ కోసరము సపోర్ట్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాలి. ఎప్పుడు ఈ టాప్ 10 మందిని మనము అరెస్ట్ చేసామో అప్పుడు ఆ 11 మందికి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ 11 మంది కూడా మనకి ఓన్లీ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మేము త్వరగా అరెస్ట్ చేయడంలో మనకు కష్టమేం లేదు, త్వరగా అరెస్ట్ చేస్తాం. సో మన సత్యసాయి జిల్లాలో శ్రీ సత్యసాయి జిల్లాలో అంతర్రాష్ట్ర హవాలా దోపిడీ ముఠా ఆట కట్టించారు పోలీసులు. హైవేలపై కార్లను అడ్డగించి అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను కిడ్నాప్ చేస్తూ వారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలోని 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపుగా 10 మంది పట్టుబడగా 1,26,00,000 నగదుతో పాటు BMW అలాగే ఇన్నోవా కార్లు, మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ, శ్రీ సత్యసాయి జిల్లాలో హైవేలపై కిడ్నాప్, దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేర ముఠాలను పోలీసులు ఛేదించారు. మొత్తం 21 మంది సభ్యులతో పనిచేస్తున్న ఈ గ్యాంగ్ లో ఇప్పటి వరకు
10 మందిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా ఉన్న సిరియల్ మాథ్యూ నేపాల్ నుంచి ఆపరేట్ చేస్తూ దోపిడీలకు ప్రణాళికలు రచించి టీం సభ్యులను సమన్వయం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని కూడా తాజాగా అరెస్ట్ చేయడం కీలక పరిణామంగా మారింది. ఇప్పటికే ఈ గ్యాంగ్ పై జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో సుమారుగా 2.8 కోట్ల రూపాయలు, మరొక కేసులో 3 కోట్ల నగదులను వాహనాలను అడ్డగించి దోచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏదైతే ఈ ముఠాలో మేజర్ గా చూసుకుంటే ఈ ముఠా గ్యాంగ్ పనితీరు ఎంతో ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. ముందుగా డబ్బు తరలిస్తున్న వాహనాలను టార్గెట్ చేస్తారు. వాటిపై GPS ట్రాకింగ్ ఏర్పాటు చేసి వాహనం ఎక్కడికి వెళ్తుందో పూర్తిగా గమనిస్తారు. సరిగ్గా హైవేలో అనుకూలమైన ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు మరో వాహనంతో వచ్చి ఆ వాహనాన్ని అడ్డగించి వెంటనే వాహన అద్దాలను ధ్వంసం చేసి అందులో ఉన్న వారిని భయపెట్టి కొన్నిసార్లు కిడ్నాప్ కూడా చేసి నగదుతో పరారయ్యేవారు. ఇది ఒక టోల్ గేట్ దాటే ముందు ఉన్న నంబర్ ప్లేట్లను తర్వాత టోల్ గేట్ వద్ద మార్చేసి వాహనాలను పూర్తిగా గందరగోళం చేసేలా వ్యవహరిస్తారు. దీంతో పోలీసులు కూడా ఈ వాహనాలను ట్రాక్ చేయడం ఎంతో కష్టమయ్యే పనిగా మారింది. అయితే ఈ కేసులు సుమారుగా ఇప్పటి వరకు కూడా 5.8 కోట్ల రూపాయలు ఈ ముఠా సభ్యులు దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి టెక్నికల్ ఆధారాలు, CCTV ఫుటేజ్, కాల్ డేటా విశ్లేషణ ఆధారంగా కూడా గ్యాంగ్ ను గుర్తించారు. మొదటగా 3 నిందితులను అరెస్ట్ చేయగా వారి సమాచారం ఆధారంగా తాజాగా మరో 7 అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు సిరియల్ మాథ్యూ కూడా ఉండడం వారు చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడే ఈ గ్యాంగ్ సభ్యులంతా కూడా ప్రధానంగా కేరళ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా దోపిడీలు నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే పూర్తిగా అంతరాష్ట్ర స్థాయిలో పనిచేసే ఈ నెట్వర్క్ ను పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన నిందితులు పోలీసులు కస్టడీలోకి తీసుకుని మరింత లోతైన విచారణ చేపడతామన్నారు. ఈ కేసులో ఇంకా మరికొంతమంది నిందితులు పరారు ఉన్నట్లు పోలీసులకు సమాచారం. అయితే వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయితే వెల్లడించారు. రేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.